మరణించిన వారి శరీరాన్ని మెడికల్ కాలేజీలకు దానం చేస్తే ఆ తర్వాత వారి పార్థివ కార్యాలు ఎలా చేయాలి? ఒకవేళ చేయలేనట్లయితే ఏమైనా దోషం కలుగుతుందా? అంటే శరీర దానం ఒక మహాపుణ్యకర్మ. ధర్మశాస్త్రాలు పురాణాలు చెప్పిన ప్రకారం పార్థం జీవితం యత్ స్యాత్ సాతు జీవితం శ్రేష్టం. అంటే ఇతరుల కోసం ఉపయోగపడే జీవితం మరణానంతరం కూడా ఉపయోగపడే శరీరం నిజమైన ధర్మ మార్గం. శరీర దానం ద్వారా అనేక మంది వైద్య విద్యార్థులు శిక్షణ పొందుతారు. భవిష్యత్తులో అనేక ప్రాణాలు రక్షించబడతాయి. అది కూడా ఒక రకమైన జీవదానంగా పరిగణించబడుతుంది. ఇది దానం ధర్మంలో ఉత్కృష్టమైన దానంగా పరిగణించవచ్చు. శవం లేనప్పటికీ క్రియలు చేయవచ్చు. పారంపరిక అంత్యక్రియల్లో కొన్ని కార్యాలు శరీరాన్ని కలిగి చేయడం అవసరం. కానీ శరీర దానం చేసిన తర్వాత శవం లేనప్పటికీ సాంకేతికంగా అన్ని కర్మలు చేయవచ్చు. ప్రతిమను ఉపయోగించి సంస్కారాలు చేయడం అనాది కాలంగా ఉన్న పద్ధతి. పితృదేవతలకు శ్రద్ధతో నియమంతో కర్మలు చేసినంత మాత్రాన ఫలితంలో తగ్గుదల ఉండదు, దోషం కూడా ఉండదు. ధర్మబద్ధంగా శ్రద్ధతో శరీర దానం చేసిన వారికి పితృదేవతలు అనుగ్రహిస్తారు. తదనుగుణంగా వంశానికి కూడా దోషం కలగదు. శాస్త్రాలు ఈ దానాన్ని నిషేధించవు, ప్రోత్సహిస్తాయి. రామకృష్ణ మఠానికి చెందిన అనేక మహానుభావులు, కొంతమంది సన్యాసులు తమ శరీరాలను ప్రయోజనార్థంగా ఆసుపత్రులకు, వైద్య సంస్థలకు సమర్పించారు. వారి ఆశ్రమాలు కర్మలను తగిన విధంగా నిర్వహించాయి. ఎవరైనా శరీర దానం చేయాలని భావిస్తే ముందుగా మెడికల్ కాలేజీ, అనుమతించబడిన సంస్థలతో సంప్రదించాలి. తరువాత ధర్మబద్ధంగా ప్రతిమ ద్వారా కర్మలు, అశౌచ నిష్కర్మణ, శ్రాద్ధ చేయాలి. అప్పుడు ఎటువంటి దోషము ఉండదు. అది మహాపుణ్యమైన కార్యం.